సార్ మీరు చాలా కాలం పనిచేశారు కాబట్టి ఈ ట్రాన్స్పోర్టింగ్ సిస్టమ్ చెప్పండి అమ్మో ఎలాగుంటుంది అంటే శేషాచలం అడవుల్లో డిఫరెంట్ పాయింట్స్ నుంచి బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత అటు కడప మీద నుంచి వెళ్ళొచ్చు, ఇటు బాకారాపేట నుంచి వెళ్ళొచ్చు, ఇటు తిరుపతి మీద నుంచి వెళ్ళొచ్చు. ఈ కామన్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ నుంచి చైనా కానీ ఇంకొక వేరే కంట్రీస్కి ఏ విధంగా ఎక్స్పోర్ట్ అవుతుంటుంది? నథింగ్ సింపుల్ ఇది. ఒక కడప జిల్లాలో ఉంది, చిత్తూరు జిల్లాలో ఉంది, ఇప్పుడు మనం తిరుపతి కూడా అనుకుంటే తిరుపతి జిల్లాలో ఉంది. ఈ 3 జిల్లాలో చాలా ఎక్కువ మంచి ఏ గ్రేడ్ సరుకు మంచిది ఉంది ఇక్కడ. తర్వాత నెల్లూరులో ఉంది కానీ ప్యాచెస్ ఉంది, అది సి గ్రేడ్ అనమాట. ఉదయగిరి ఆ ప్రాంతంలో ఉంది. మెయిన్ కడప జిల్లా రాజంపేట, ఈ పక్క మన చిత్తూరు బాక్రాపేట ఈ పక్క నుంచి వెళ్తుంది. ఇది చాలా టాప్ క్వాలిటీ అనమాట. టాప్ క్వాలిటీ అక్కడ నుంచి కూలి వాళ్ళు కట్ చేసిన తర్వాత వాళ్ళు ఒక టైమును బట్టి, మేస్త్రి ఇచ్చే టైమును బట్టి లోడ్ చేసుకుంటారు. లోడ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ వయా మన చిత్తూరు కానీ మన తిరుపతి కానీ తర్వాత తడా ద్వారా కానీ చెన్నైకి వెళ్ళిపోతారు. చెన్నై రెడ్ హిల్స్ అందరికీ తెలిసిండేది. రెడ్ హిల్స్ వాళ్ళు ఆ కాలం నుంచి 2004, 2002 నుంచి చేస్తున్నారు. వాళ్ళు పెద్ద పేరు మోసిన స్మగ్లర్స్ అంతా అక్కడే ఉన్నారు. వాళ్ళు వేరే దేశాలకు వాళ్ళే పంపించేవాళ్ళు. తర్వాత 2011-12 నుంచి కూడా మన కర్ణాటకలో హొస్కోట తాలూకు కటికెనహల్లి అని ఉంది, వాళ్ళు చేస్తున్నారు. సో ఈ 2 ప్రాంతపు వాళ్ళే వీళ్ళు బయటికి అమ్ముకోగలుగుతారు, వేరే వాళ్ళకి నాలెడ్జ్ లేదు. సో వీళ్ళే డబ్బు పెట్టి ఇన్వెస్ట్ చేసి బయట ముంబై ద్వారా, చెన్నై ద్వారా కానీ సీపోర్ట్, తూత్కోడి కానీ, తర్వాత మన ముంబై పోర్ట్ కానీ, గుజరాత్ కానీ, ఆ విధంగా అక్కడ నుంచి దుబాయ్కి వెళ్తుంది. దుబాయ్లో మొత్తం ఇంటర్నేషనల్ స్మగ్లర్స్ మొత్తం కలుస్తారు. అక్కడ కలిసి ఒక రేటు మాట్లాడుకుంటారు, డాలర్స్ లెక్కన మాట్లాడుకుంటారు. డాలర్స్ లెక్కన మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి చైనా, హాంకాంగ్ వెళ్తుంది. అంత వాల్యూ దానికి ఎందుకంటే? వాల్యూ అంటే కదా సార్, మన రీసెర్చ్ మనకు దొరికిన, ఎందుకంటే ఇప్పుడు హాంకాంగ్ అతన్ని పట్టుకున్నాము, తర్వాత చైనా అతన్ని పట్టుకున్నాము, తర్వాత నేపాల్ అతన్ని పట్టుకున్నాము, దుబాయ్ తర్వాత వాళ్ళందరూ పట్టుకున్నాము. వాళ్ళందరూ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా కనుక్కోవడం అంటే చైనాలో వీళ్ళు ఒక ప్రెస్టీజియస్గా రాయల్ సింబల్గా వాడుతున్నారు. ఇప్పుడు మనము లోపల ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఏ విధంగా మనము ఒక టేకుతో కానీ దాంతో కానీ ఎట్లా వాడుకుంటామో, వాళ్ళు రెడ్ శాండిల్తో ఆ విధంగా చేసుకున్నారంటే కూడా వాళ్ళు రాయల్ సింబల్ అనమాట. తర్వాత వాళ్ళ ఇళ్ళలో పెళ్ళిళ్ళకు ఆడపిల్లకి ఈ ఆల్ ఐటమ్స్ వుడ్ వర్క్, మన ఏది డైనింగ్ టేబుల్ కానీ, తర్వాత సోఫా కానీ, వేరేవన్నీ దాంతో వాడు పెళ్ళప్పుడు ఇచ్చినాడంటే కన్నా ఒక రాయల్ సింబల్గా వాడుతున్నారు వాళ్ళు. అంతేకాకుండా అదేదో పౌడర్ వాడతారు, దానివల్ల ఇంకేదో దేనికోసం అంటారు, వాస్తవం అంటారు. చెప్పారు సార్, అదైతే వాస్తవం కాదు. అది ఫార్మాసిటికల్స్లో పౌడర్ వయాగ్రా కోసం వాడుతున్నారు అన్నారు, కానీ ఎక్కడ మనకు ప్రూఫ్స్ అయితే దొరకలేదు అది. ఓకే, ఇక్కడ మీరు రామకృష్ణ గారు తర్వాత ఎక్కడ పనిచేస్తారు? రామకృష్ణ సార్, పిహెచ్ రామకృష్ణ సార్ ఉన్నారు. ఆయన నన్ను ఇన్వాల్వ్ చేయడము 2014-15 వరకు. తర్వాత సార్ గుంటూరు అర్బన్కి మారిపోవడము, తర్వాత మాకు లక్కీగా మళ్ళీ తర్వాత ఘటంనేని శ్రీనివాసరావు గారు రావడం ఎస్పీగా. ఆయన ఆధ్వర్యంలో కూడా మంచి చెప్పుకోదగ్గ ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ చేశాం సార్. సార్ ఆయన టైంలోనే ఒక ఎయిర్ హోస్ట్ని అరెస్ట్ చేయడం, బెంగాల్ పోయి, తర్వాత మీరు భూటాన్ వరకు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి వాళ్ళని పికప్ చేయడం, ఒకసారి ఆపరేషన్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ సార్, మా ఎస్పీ గారికి ఘటంనేని శ్రీనివాస గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఈ విధంగా 2 టీంలు, చెన్నైకి సంబంధించిన టీంలు మన చిత్తూరు నుంచి స్మగ్లింగ్ చేస్తూ చెన్నై ద్వారా తర్వాత అస్సాం నుంచి వెస్ట్ బెంగాల్ నుంచి ఈ విధంగా భూటాను, టిబెట్, చైనాకి వెళ్తుందని కొద్ది ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ ఇన్ఫర్మేషన్ నాకు ఎండార్స్ చేసి ఈ విధంగా వర్కౌట్ చేసి మనం ఖచ్చితంగా అక్కడ ఇన్ఫర్మేషన్ డెవలప్ చేసి మెయిన్ స్మగ్లర్స్ని మనం పట్టుకోవాలని టాస్క్ ఇవ్వడం. దాని ద్వారా భూటాన్ బార్డర్కి వెళ్ళాం సార్. భూటాన్ బార్డర్ ఆల్మోస్ట్ ఒక 10-15 డేస్ ఉన్నాము. అక్కడే ఉండేసి వర్కౌట్ చేసి సార్ యొక్క ఇన్ఫర్మేషన్ మేరకు దాన్ని డెవలప్ చేసి వర్కౌట్ చేస్తే ఈ చెన్నైకి సంబంధించిన స్మగ్లర్స్ అక్కడ దొరికారు సార్. సౌందరరాజన్ అని ఒక చెప్పుకోదగ్గ పెద్ద స్మగ్లర్. తర్వాత అతని ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఆ ట్రైన్లో ఒక ఆపరేషన్ సైమల్టేనియస్గా షణ్ముఖం అని చెప్పేసి వాళ్ళందరూ పట్టుకోవడము. అతను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు కనుక్కుంటే కరెక్ట్ మనకు మన ఇండియా భూటాన్ బార్డర్లో ఒక అడవి ఉంది, జైగావ్ అని చెప్పేసి ఊరు. జైగావ్లో ఒక అడవిలో అక్కడున్న ట్రైబల్ మినిస్టర్ యొక్క వాళ్ళ ఫాదర్ అతని అండర్లో ఇవన్నీ డమ్స్ అన్నీ అక్కడ పెట్టేసి టిబెట్కి పంపిస్తున్నారు. వయా భూటాన్ టు టిబెట్. భూటాన్ వరకు ఏదో ఒక వెహికల్లో వెళ్తుంది, పీసెస్గా 1 మీటర్ పీసెస్గా కట్ చేసి
భూటాన్ నుంచి టిబెట్కి గుర్రాల్లో పంపిస్తారు. ఒక 6 months సీజన్ ఉంటుంది. ఆ సీజన్లో గుర్రాలు పంపిస్తారు. అక్కడ నుంచి చైనాకి పంపిస్తారు. ఆ నెట్వర్క్ ఉండేది. ఆ నెట్వర్క్ని బ్రేక్ చేసాం సార్. సార్ ఒక ఏపీ పోలీసు అంత దూరం వెళ్ళడం అనేది సాధ్యమైందా? సాధ్యమైంది సార్. అది ప్యాషనేట్ కాబట్టి సార్ యొక్క ఆయన యొక్క దీనివల్లతో అంటే కాన్ఫిడెన్స్. మీరు జ్యుడిషియర్ కాదు కదా వెళ్తున్నప్పుడు అక్కడ పికప్ చేసిన విషయంలో కానీ లేదా కోర్టులో సబ్మిట్ చేస్తున్నప్పుడు మరి ఏ విధంగా దాన్ని లీగల్గా టోటల్ ఆల్ ఓవర్ ఇండియా ఒకటే ప్రొసీజర్ ఉంటుంది సార్. ఐపీసీ, సిఆర్పిసి ఉంటుంది. సో వాటికి అన్నింటికి ప్రిపేర్ కావడము, ముందుగానే ఇంకొక ఎక్స్ట్రా టీమ్ని కరెక్ట్ పికప్ చేసే టైంలో లీగల్ ఆస్పెక్ట్స్ అన్నీ చూడటానికి ఒక డిఎస్పీ ర్యాంక్లో ఎస్పీ గారు పంపించడము, ఆయనకు సపోర్ట్గా ఉండేసి టోటల్ సీజ్ చేయడము. తర్వాత సీజ్ చేసేటప్పుడు కొద్ది కష్టాలన్నీ ఎదురయ్యాయి సార్. అవి యొక్క అడవిలో ఉంటుంది అనమాట. అడవిలో ఉంటుంది. టోటల్ ఈ సుపారీ చెట్లు ఉంటాయి, వక్కల చెట్టు. అక్కడక్కడ మన కేరళలో చూస్తాం ఇండ్లు అక్కడక్కడ ఉంటాయి. సో అటువంటి ఇళ్ళలో పెట్టేశారు. అక్కడ సీజ్ చేయడానికి వెళ్తే కింద అతను ట్రైబల్ మినిస్టర్ వాళ్ళ ఫాదర్ది కాబట్టి ఏరియా మొత్తము కరెంట్ తీపిచ్చేశారు. రాత్రి కరెంట్ తీపిచ్చారు. మళ్ళీ లోకల్ పోలీస్ని పిలిపించుకోవడము, రాత్రంతా మళ్ళీ అక్కడ అడవిలో ఏనుగులు వచ్చాయి. ఆ టైంలో ఏనుగులు రావడం చాలా అది ఆ టైంలో అడ్వెంచర్స్. ఆ టైంలో ఎస్పీ గారికి ఫోన్ చేసి సార్ ఈ విధంగా ఉంది అంటే ఇంకా లాస్ట్ మెసేజ్ ఆయనకన్నా చేర్చేద్దామని చెప్పి చీకట్లో ఆయనకి మెసేజ్ చేర్చాను సార్. అదొక సంఘటన, కొద్దిగా భయపడటం అనేది అదొక సంఘటన. సార్ లోకల్ పోలీస్ సపోర్ట్ చేశారా మీకు? చాలా సపోర్ట్ చేశారు సార్. లక్కీగా అక్కడ మనకు ఆంధ్ర అతనే క్యాడర్ ఉండడం అక్కడ, నేషనల్ డీజీపీగా పేరు ఐడియా లేదు, సమ్ రెడ్డి గారు. మన ఎస్పీ గారు మాట్లాడేసి ఆయన ద్వారా మళ్ళీ తర్వాత లోకల్ పోలీస్ సపోర్ట్ ఇవ్వడము, చాలా సపోర్ట్ చేశారు సార్. అక్కడ భూటాన్ నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చారు. భూటాన్ నుంచి వాళ్ళని తీసుకురావడము, అక్కడ సీజ్ చేసిన 7 టన్నులు కూడా 2 లారీల నిండా వేసుకొని మళ్ళీ భూటాన్ నుంచి మన చిత్తూరుకి తీసుకురావడం జరిగింది సార్. అదో పెద్ద టాస్క్ సక్సెస్ఫుల్గా. ఎస్, 2.5 day అది. దాంట్లో ఎక్కడ అటాక్ అవ్వలేదు? లేదు అటాక్. దానికి ఒక మళ్ళీ స్పెషల్ పార్టీ పెట్టి దానికి ఒక ఎస్కార్ట్, ఫ్రంట్ టు బ్యాక్ ఎస్కార్ట్ పెట్టి పోలీస్ వెహికల్ అని రాసి లారీకి రాసి టోటల్ తీసుకొచ్చాం.